ఇక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం దిష్టిబొమ్మల దహనం చేశారు. అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. బేషరతుగా రేవంత్ రెడ్డి గారిని వెంటనే రిలీజ్ చేయాలి. ఈరోజే రేవంత్ రెడ్డి ఎలాంటి కేసు పెట్టకుండా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా జిల్లాలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ అక్రమంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఎవరిని ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లా షాదునగర్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు టీడీపీ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకే కేసీఆర్ కుట్రపూరితంగా ఇరికించారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ తగులబెట్టేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తల తోపులాటలో ఒకరికి గాయాలయ్యాయి. ఈరోజు రేవంత్ రెడ్డిని ఒక అన్యాయంగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినారు. అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు మైక్ కట్ అవుతుంది, లేకపోతే ఏదో ఒక తుంపు పెట్టి అసెంబ్లీకి వెళ్ళి మొత్తానికి బహిష్కరిస్తారు. అదేవిధంగా ఈరోజు మరి ఏసీబీ అధికారులను పెట్టి 5 కోట్లు మాట్లాడినరు, 50 లక్షలు ఇవ్వవేయండి అని చెప్పి అన్యాయంగా ఈరోజు లేనిపోని ఆరోపణలు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని మరి అరెస్ట్ చేయడాన్ని ఇది అన్యాయం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా ఇల్లందులో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. కేసీఆర్తో రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. కేసీఆర్కి అన్నీ తెలుసు. వాళ్ళకి 4 ఎమ్మెల్సీలకే గెలవాల్సిన బలం ఉన్నప్పటికీ, 5వ ఎమ్మెల్సీకి 3-4 ఓట్ల బలం ఉన్నప్పటికీ 5వ అభ్యర్థిని రంగంలో దింపి రాజకీయాలను కలుషితం చేస్తున్న కేసీఆర్ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి బేషరతుగా 17 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ 4 మంది సభ్యుల మద్దతు ఉన్న కేసీఆర్ ఈరోజు అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి అరెస్టు. ఇలాంటి అరెస్టులని ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు తెలుగు తమ్ముళ్లు.